ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త నుండి మనం ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అనేకమైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం కొరకు ఏర్పరిచిన లేఖన భాగము లూకా సువార్త 16వ అధ్యాయము 14వ వచనం నుండి 31వ వచనం వరకు. ఈ భాగంలో నుండి ముందుగా మనం 19వ వచనం నుండి 24వ వచనం వరకు చదువుకుందాం. ధనవంతుడొకడును అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అనొక దరిద్రుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడచ్చు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొనిన లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ధనవంతుడు మరియు లాజర్, ద రిచ్ మ్యాన్ అండ్ లాజరస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశం మనం గమనించినట్లయితే, భౌతిక సంపద ఒక ఆశీర్వాదం, పేదరికం ఒక శాపమని పరిసయ్యులు బోధించారు. ఈ విధంగా బోధించినటువంటి పరిసయ్యులు యేసు చేసిన బోధను వారు అపహాస్యం చేశారు. ఈ సమయంలోనే యేసు వారి యొక్క ద్వంద్వ ప్రమాణాలను బయటపెట్టాడు. విడాకులు మరియు పునర్వివాహం గురించి మాట్లాడడం ద్వారా దేవుని రాజ్య సువార్త పాత నిబంధనలను చేర్చడమే కాకుండా కఠినమైన ప్రమాణాలను ఏర్పాటు చేసిందని యేసు ప్రదర్శించాడు. ధనవంతుడు మరియు లాజరు ఉపమానం ద్వారా భూసంబంధమైనటువంటి సంపద దైవిక జీవితం యొక్క ఫలితము కాదని, పేదరికము అన్యాయమైన జీవితం యొక్క ఫలితము కాదని యేసు వారికి చూపించాడు. ఈ లోకంలో సమస్తమును కలిగి ఉండుట అది దైవికమైనటువంటి జీవితం యొక్క ఫలితము కాదని వారికి యేసు తెలియజేశాడు. పేదరికంలో ఉండటం అనేది కూడా అన్యాయమైన జీవితం యొక్క ఫలితం కాదు అని ప్రభు వారికి తెలియజేసినట్లుగా ఈ లేఖనం తెలియజేస్తుంది. ఇందులో నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 16 నుండి 18 వచనాల్లో ధర్మశాస్త్రము దేవుని చిత్తాన్ని కలిగి ఉంది. అందుచేత ఏది తీసివేయబడదు లేదా ఏది దానికి భర్తీ చేయబడదు. ఏదేమైనప్పటికీ పాత నిబంధనలో ఉన్నటువంటి బోధనలు కొన్ని సమయాల్లో దాని చారిత్రాత్మక సందర్భం ఆధారంగా ఉండవచ్చునని గుర్తించడం చాలా ప్రాముఖ్యం. మోషే బోధ విడాకులను అనుమతించింది, కానీ దాని ఉద్దేశము విడాకులు నిషేధించిన యేసు బోధకు విరుద్ధంగా లేదు. విడాకులు తీసుకున్నటువంటి మహిళను రక్షించాలని వారిద్దరూ భావించినట్లుగా మనకు లేఖనాలు తెలుస్తుంది. మన కాలంలో ఏది ఉత్తమమైనటువంటి అభ్యాసం దాన్ని మనం పరిశీలించి దాన్ని ఉండనివ్వచ్చు అనేది మనం ఆలోచన చేయాలి. 29 నుంచి 31 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు ప్రవక్తలు ధనవంతుల దురాశ గురించి హెచ్చరించారు మరియు యేసు స్వయంగా పేదలపై ఆశీర్వాదాలను ఆయన ప్రకటించాడు. ధనవంతులకు బాధను, శ్రమను ఆయన ప్రకటించినట్లుగా వాక్యంలో మనం చదువుతున్నాం. అన్యాయమైనటువంటి సమాజంలో అన్యాయమైన జీవితానికి ఒక సంపద ఒక ఫలముగా ఉండవచ్చు. వారు అన్యాయంగా జీవించిన దాన్ని బట్టి వర్ధిల్లుతున్నట్టుగా అన్ని కలిగి ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటారు. కానీ పేదల్ని నిర్లక్ష్యం చేసేటువంటి సమాజం వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి గృహ నిర్వాహకులుగా పిలువబడిన వారు తమ విధిని నిర్లక్ష్యం చేస్తున్నారనేది చూపిస్తుంది. కాబట్టి చివరి రోజున ప్రభు వారిని ఖచ్చితంగా జవాబుదారులుగా చేస్తాడు అనేది లేఖనంలో మనం చూస్తున్నాం. ఈ లోకంలో ధనవంతులుగా ఉన్నటువంటి వారు దేవుని యొక్క కృపను గుర్తించాలి అనేది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే పేదల పట్ల వారు ఉదారంగా ఉండాలని, వారికి సహాయం చేయాలనేది దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి వారు పేదలను నిర్లక్ష్యం చేసేవారుగా ఉండకుండా వారిని జాగ్రత్తగా చూసుకునేటువంటి వ్యక్తులుగా ఉండాలి అనేది
దాని కొరకు వారు పిలువబడినటువంటి తమ విధిని వారు నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుడు వారిని ఖచ్చితంగా జవాబుదారులుగా లెక్క అడుగుతాడనేది దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ధనవంతుడు ఈ లోకంలో సమస్తాన్ని కలిగి ఉన్నాడు. లాజరు ఈ లోకంలో ఒక పేదవాడిగా జీవించాడు. వారి చివరి గమ్యం మనం చూసినట్లయితే ధనవంతుడు నరకంలో యాతన పడుతున్నాడు. లాజరు ఈ లోకంలో కటిక దరిద్రంలో జీవించినప్పటికీ అతను అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందుతూ ఉంటున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో సమస్తమైనటువంటి భౌతికమైన ఆశీర్వాదాల వైపు చూడకుండా ఈ లోకంలో ప్రభు మనకు ఇచ్చినటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తూ దేవుని కొరకు మనం జీవించాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన నిత్యత్వాన్ని మనం ఎలా గడపబోతున్నాం అనేది ఈ భూమి మీద మనం జీవించే జీవితము తెలియజేస్తుంది. దేవుని ఎరిగి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలతో మనం ఒక మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఇతరులకు సహాయపడుతూ మనం జీవించినట్లయితే మనం దేవుని రాజ్యంలో ఉండగలుగుతాం. కాబట్టి అటువంటి కృప దేవుడు మనకు ఇవ్వాలని, దేవుని మార్గంలో మన జీవితం వర్ధిల్లాలని దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సంపద యొక్క సారథిగా మేము ఉండడానికి, పేదల పట్ల ఎప్పుడూ కళ్ళు మూసుకోకుండా వారికి ఉదారంగా సహాయపడటకు మీ సహాయం దయచేయండి. మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని, దేవని కృపలో మమ్మల్ని మీ సాక్షులుగా నిలుపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.